హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. టీఎఫ్ఐ వచ్చిందని చెప్పు. ఇప్పుడైతే మన సౌత్ ఇండియా సినిమానైతే టీఎఫ్ఐ అయితే అల్లాడిచ్చేస్తున్నాయా. ఒకప్పుడు సినిమాలు అంటే గుర్తొచ్చేది బాలీవుడ్ సినిమాలే. డ్యాన్స్ అంటే బాలీవుడ్, యాక్టింగ్ అంటే బాలీవుడ్, అది బాలీవుడ్ ఇది బాలీవుడ్. కానీ ఇప్పుడు రూలు మారింది. ఒకప్పుడు పుష్పగడ్ రూలు, ఇప్పుడు మటుకు టీఎఫ్ఐ రూలు. సౌత్ ఇండియా సినిమా అంటే గుర్తొచ్చేది టీఎఫ్ఐఏ. అది కూడా సినిమాలు ఇక్కడే కాదు, డైరెక్ట్గా హాలీవుడ్డే. రీసెంట్గా మన మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా హాలీవుడ్ రేంజ్లో, మన ఏఏ ఐకాన్స్ అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంటుందంట సినిమా. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే, ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే మద్రాసి సినిమాలు అన్నట్టుగా కింద చేసేవాళ్ళయా బాలీవుడ్ వల్ల. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే ఇక్కడికి బాలీవుడ్ వాళ్ళే ఇక్కడికి వచ్చి చేసే అంత స్టేజ్కి అయితే మనం వచ్చేసాం. అంత గొప్ప స్థాయిలో అయితే టీఎఫ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది పెద్ద సినిమాలతో. దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏందయ్యా అంటే, మన కాలీవుడ్ హీరోస్ కూడా అక్కడ ఇండస్ట్రీని వదిలేసి డైరెక్ట్గా ఇప్పుడు టీఎఫ్ఐ మీద పడ్డారు. ప్రతి ఒక్క హీరోయిన్ అయినా మన టీఎఫ్ఐ డైరెక్టర్స్తో కానీ ప్రొడక్షన్ హౌస్లో కానీ ఇక్కడే చేస్తున్నారు. రీసెంట్గా రెట్రోతో పెద్ద డిజాస్టర్ అందుకున్న సూర్య కూడా మన ఇప్పుడు వెంకీ అట్లూరితో అయితే రీసెంట్గానే సినిమా అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే వెంకీ అట్లూరితో చేసిన సార్ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది ధనుష్ కెరియర్లోనే. అండ్ ఉప్పెనతో మంచి ఫేమ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి కూడా అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ అయితే కొలాబరేట్ అయిపోయాడు. వీరిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నా. అండ్ అలాగే మన తలేవా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఒక యంగ్ అండ్ డైరెక్టర్, మన టీఎఫ్ఐ డైరెక్టర్ అయితే ఛాన్స్ అయితే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. గోల్డెన్ ఛాన్స్ అయితే కొట్టేశాడు. ఆయన ఎవరో కాదు, మన వివేక్ ఆత్రేయ అయితే గోల్డెన్ ఛాన్స్ అయితే కొట్టేశారు మన రజనీకాంత్ గారితో అయితే సినిమా చేయడానికి. ఇలా అయితే మన టీఎఫ్ అయితే రూల్ చేస్తున్నాయా. రాబోయే రోజుల్లో హాలీవుడ్ కూడా ఎటు వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఇంక మీరు చెప్పండి, నెక్స్ట్ మనం వచ్చే ఓజీ కానీ, హరిహర వీరమల్లు, ఇంకా భైరవం 35 వస్తుంది కదా, వీళ్ళన్ని సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్షన్స్ కొట్టద్దో మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అన్నీ బాగుండాలి, దాంట్లో మన టీఎఫ్ఐ టాప్ ఉండాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటా, బాయ్ అమ్మా.